ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగానే దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఇవాళ రేపు మన ఇల్లు మన లోకేష్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధించిన భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటి వరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జటిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతారని భరోసా ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. హరీష, మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించిన మంగళగిరి నియోజకవర్గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీలన్నీ కూడా చకచకా అమలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన మంగళగిరి మన లోకేష్ అంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు మన ఇల్లు మన లోకేష్ అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే పేదలు ఎవరైతే దశాబ్దాల తరబడి ప్రభుత్వ ల్యాండ్లో ఉంటున్నారో వారికి పట్టాలు, అంటే అధికారికంగా పట్టాలు జారీ చేస్తున్నారు. వారి హక్కులు సంక్రమించే విధంగా లోకేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. ఎక్కడైతే సీకే కన్వెన్షన్ హాల్ మంగళగిరి డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, అక్కడ 2 రోజులు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి 3,000 మందికి పట్టాలు జారీ చేశారు. ఆ 3,000 మంది, ఇప్పుడు 3,000 మంది, దాదాపు 6,000 మంది మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వత పట్టాలు హక్కుదారులు అవబోతున్నారు. ముఖ్యంగా లోకేష్ అనేక హామీలు ఇచ్చారు. ఏదైతే ఈ రోజు ప్రధానంగా తీసుకుంటే దాదాపు 1,622 ఆస్తి ధ్రువపత్రాలు, 906 జీఓఎంఎస్ 30 పట్టాలు, 81 స్టీల్ బ్రిడ్జ్, అంటే రాజధానికి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో 81 మంది బ్రిడ్జి వలన పట్టాలు అక్కడ నివాసాలను కోల్పోయారు. వారికి కూడా పట్టాలు ఇస్తున్నారు. మంగళగిరి పరిధిలోని సర్వే నెంబర్ 232, నవలూరు పరిధిలో సర్వే నెంబర్ 115 భూముల గతంలో నిషేధ జాబితాలో ఉన్నాయి. వాటిని అన్నింటి కూడా తొలగించి వారసత్వ హక్కుల్ని ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా శాశ్వత పరిష్కారం అయితే లోకేష్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అలాగే జీవో 30 నిబంధనల ప్రకారం 150 చదరపు గజాల లోపు స్థలాలపై 906 క్రమబద్ధీకరణ పట్టాలు కూడా ఇస్తున్నారు. 2 విడతల్లో కూడా భారీ ఎత్తున, అంటే దాదాపు 1,000 కోట్లు, దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన పట్టాలు ఇప్పుడు వరకు కూడా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పంపిణీ చేసినట్టు కూడా మనం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే పేదలకి శాశ్వత ఆస్తి హక్కు, పేదలకు ఆస్తి హక్కు కల్పించి కీలక ఘట్టంగా నిలబోతుంది. మంగళగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు లోకేష్ చేపడుతూ ఉన్నారు. దీనిలో భాగంగా పేదల పట్టాలు, ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొండలు ఉంటాయి, కొండ మీద కూడా నివాసాలు, శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. కానీ వారికి ఎటువంటి హక్కులు లేవు. కానీ ఈరోజు హక్కులు కల్పించడం వారంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారిని తీసుకొచ్చిన తర్వాత వారికి సగౌరవంగా వారికి బట్టలు పెట్టి పసుపు కుంకుమతో నారా లోకేష్ సగౌరవంగా గౌరవించి పట్టా అందజేయడం అనేది చాలా గొప్పగా వీరు అభివర్ణిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలందరి కళ్ళల్లో అయితే ఆనందం అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో నారా లోకేష్ ఇక్కడ సీకే కన్వెన్షన్ హాల్కు వచ్చి ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. గతంలో కూడా ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూడా 3,000 మందికి అప్పుడు ఉన్న ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన 3,000 పట్టాలను కూడా ఆయన అందజేయడం జరిగింది. అప్పుడు కూడా పసుపు కుంకుమ బట్టలు పెట్టి వారికి పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమం అయితే జరిగింది. ఈ రోజు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. 3,000 మందికి ఇవాళ రేపు 3,000 మందికి ఈ పెద్ద ఫంక్షన్ హాల్ విజయవాడ, గుంటూరులో చూసుకుంటే ఇదే అతి పెద్ద ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో వాళ్ళ సగౌరవంగా వారిని పిలిచి పసుపు కుంకుమతో బట్టలు పెట్టి పట్టాలు పంపిణీ చేయడం చాలా అరుదైన ఘట్టంగా ఇక్కడ మంగళగిరి వాసులు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. హరీష. థాంక్యూ రవిచంద్.